ఎట్లా అది అవ్వకుర్రి ఆగు. సున్నం పెట్టుకుంటారే నీకు ఎక్స్పీరియన్స్ ఉన్నట్టుందిగా. చేసానా చెయ్యనా చూద్దాం. అబ్బా బేజారు వస్తుంది కదా నీకు. అమ్మాయి ఊరికి వచ్చి బీడీలు నేర్చుకుంటుంది. నేర్పుతుంది గుడి గుడి ఇప్పుడు నేను చేస్తూ పెడతా. హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రాజదీపు అఫీషియల్. ఈ రోజు ఏంటంటే నేను బీడీలు నేర్చుకోబోతున్నాను. అది ఎవరు నేర్పిస్తున్నారు అంటే మా లక్ష్మక్క నేర్పిస్తుంది. నాకు రాదు, నాకు ఎక్స్పీరియన్స్ లేదు, కానీ చేస్తానా చెయ్యనా చెప్పు. నువ్వు చేపిస్తావు నాతో? నేను చేసిన అనుకో నువ్వు విన్ను. నేను చెయ్యనని రాజు అంటుండు, అంతేనా? నేను చేస్తానా చెయ్యనా చూద్దాం. మళ్ళీ సిగరెట్ గాని బీడీ గాని కాల్చబోయినప్పుడు దాన్ని కాలిస్తే జరిగే నష్టం ఏమిటో ఆలోచించుకోండి. ఈ వేళే పొగాకు మానేయండి. నేను కూడా చేస్తా, మాక్సిమం చేస్తాను నువ్వు చెప్పినందుకు. చూద్దాం. చెప్పి ఎట్లా చేయాలి? నీకు ఎక్స్పీరియన్స్ ఉన్నట్టుందిగా. ఇదేంటి అది అట్లా పెట్టుకుంటే నడవదే. మంచాకి ఆమెకి ఇప్పుడు మంచాక అమ్మాయి లేదో చేసేటట్టు. ఇట్లా కాదే తల్లి, ఇట్లా చెయ్యి అంత పోయద్దు తమ్మకు. అది ఏందనుకున్నావు? 2 బిడ్డలు అది కాదు చెల్లె, ఇది ఇట్లా చాలు. గణేష్ బీడి. గణేష్ బీడి ఎందుకు అవుతుంది? మా సిటీలో గణేష్ బీడీలో అది అట్లా కాదు, వాణి కొంచెం పోయి తంబాకు. ఇదేంటి ఇది ఇస్తారాకు? నాకు తెలుసు. ఇస్తారాకు అన్నం తినాకు కాదా? ఏమాకు చెప్పు మరి. బీడీ చేస్తాను. తునికాకు. ఇది జర్దా తంబాకు. తంబాకు. ఇదేంటి మరి? బూడిది. మరి ఇందులో ఎందుకు పెట్టుకున్నాడు? పక్కన పెట్టుకుంటే ఇట్లనే పెట్టుకుంటారు, జారిపోకుండా. నాకు జారిపోదు అట్లా పెట్టుకుంటే, బూడిది పెట్టుకుంటా. పేసు పేరున్నోళ్ళు అదేంది ఏమంటారు దాన్ని? సున్నం పెట్టుకుంటారే. అరే ఒకటి చేసి చూపి. నాకు రాదు. నా ఇజ్జత్ ఖరాబ్ యూట్యూబ్ వీడియోలా. నువ్వు నేను నేర్పియాలి. ఎట్లా చేయాలి? ఫస్ట్ ఎట్లా చేయాలి? ఇట్లా పోసింది. ఇది ఏంటి? ఇట్లా పట్టుకోది. సినిమాలు అంటే ఇట్లా గిచ్చాలి. ఇగో 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 ఇక ఇట్లా చేసిన గట్టి దింపు. వచ్చిందా? గట్టి దింపు. అంత వెళ్ళ కాదు, ఇది అమ్మ. అది నీకు అట్టలేదు. ఇది బాగాలేదు, గట్టిగా లేదు నిజంగా. ఇప్పుడు పోయి తింపు 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 గట్టి ఇట్లా దింపు గట్టిగా. ఇది వస్తే ఇది ఒక్కటి చూడు. ఇది వస్తు మూతొత్తు గీసేది రాడు. మూతొత్తు ఎట్టొత్తానే ఎటొత్తు. ఇప్పుడు దీన్ని ఇట్లా వస్తు లోపలికి ఇట్లా పట్టుకొత్తు. అది రివాల్స్. ఎట్లా? అది అవ్వకుర్రి ఆగు. నాకు అనిపించేతో నీ ఏళ్ళ నోలంతా పట్టుకో ఇట్లా. గిట్లు మెల్లగా తంబాకు వచ్చిన
గట్టిగా ఏడ అంటే మొత్తం అంట. అది ఫోల్డ్ చేయదాన్ని. ఓకే. ఇది ఈ కొన అనేది లోపలికి పోవాలి. గట్టి అనుకుంటారా ఇందా ఆ. ఇప్పుడు ఇది సీదా ఇది సీదా ఇట్లా ఇడ కొన్నాక ఇది ఇది అనేది మెల్లిగా గట్టిగా దాచుకుంటూ వస్తే లోపలికి పోతుంది. ఎట్లనేనా అట్లా పోతుంది. చెప్పు. మెల్లగా చెప్పేస్తాను. ఇట్లా పట్టినవా ఇట్లా ఇది అన్నది ఇట్లా రావాలి. ఇప్పుడు ఇది అన్న మలవనికి వస్తుంది నేను నో నో Will you talk in English? Yes, of course. నో నో ఇగో ఇది చూడు, ఇది ఎట్లా మళ్ళీ ఇక ఇది అట్లనే మళ్ళీ మెల్లిగా లోపలికి ఎట్లనా? చాలు పట్టింది. పోయింది కదా. ఫస్ట్ నీకు తాల్చి ఇచ్చిన ఇది ఇక్కడ చూడు. కాలుతుంది కానీ లూజ్ పడుతుంది. నువ్వు దాల్చుతున్నావు కానీ మంచిగా ఇట్లనే పట్టు. నేను ఆ దాల్చి ఇచ్చింది ఇస్తున్నాను. నీకు ఆ ఓవర్ మలిసే ఉంటుంది ఎప్పటికీ. అబ్బా బేజారు వస్తుంది కదా నీకు. రోజు ఎట్లా నేర్చుకోరు, మీరు ఎట్లా నేర్చుకోరు? గట్టిగా చూసుకుని నేర్చుకున్నావు. చూస్తా ఉంటా మరి నేను చూస్తున్నా కదా వస్తలేదు, మరి నేను చూస్తున్నా కదా వస్తలేదు. ఏండ్లు గడవాలి. ఎన్నేళ్ళకి వస్తుంది చెప్పు, అప్పుడు వస్తా మళ్ళా. ఎన్నేళ్ళకి వస్తుంది చెప్పు, అప్పుడు వస్తా మళ్ళా. డైలీ చేస్తేనే వస్తుంది. ఎన్ని ఏండ్లకు కాదు, నువ్వు డైలీ చేస్తేనే వస్తుంది. సంవత్సరం ఒకసారి ముడితే రాదు. ఇటు ముడితేనే అటు పడితే రాదు. ఇప్పుడు ఒక్కటే నేర్పి, నాకు గట్టుడు ఒక్కటే నేర్పి. అది కట్టుడు పడుతుంది కదా, అసలు లేకపోతే ఎట్లా కడతావు? గట్టిగా దింపు. ఇది చినిగిపోతుంది కదా. ఏం చిన్నది నువ్వు తాను. ఆమె కొంచెం బూడిద పెట్టి నీ బూడిదా మనవాడ ఇంకే నీ బూడి. ఇప్పుడు నువ్వు తాలు. అదే బీడి గట్టి కలిసి మరి అప్పటి నుంచి పెట్టచ్చు కదా, ఇప్పుడు పెడతారు మరి. ఇంకిత పోయి అది రాదు అంతగానం పోతే కొద్ది పోయి. ఇంత చాలా ఇట్లా ఏమంటారు చటాగ్రాములు అట్లా చెప్తా. ఇగో ఇగో వచ్చింది వచ్చింది. ఇట్లా రాను. గట్టి తాలు. కొంచెం వచ్చింది కదా, కొంచెం కొంచెంగా మొత్తం వచ్చింది. టెన్షన్ పడ. మీరు నేర్పిస్తే మీరే విన్నారు. నేర్పియండి. నేర్పియండి అంటే నువ్వు నేర్చుకోవాలి కదా. ఫస్ట్ ఆమె నువ్వు ఒక బీడికి దారం కట్టు మరి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అలానే పెట్టారు. వెనకకు మళ్ళీ అనద్దు, ఒక్కసారి ముందు కరాలే. ఇక పో నిన్ను బంద్ చేయ. అది బీడర దారం కట్టు నేర్చుకో. దారం ఎట్లా కట్టాలి? చేతులతో గిట్లా అనేది ఇట్లా ఇది ఈజీ అనుకుంటుంది, బట్ ఏం చెప్తా చూద్దామన్నా. కట్టు దారం కట్టు. ముంబు శని ముళ్ళు చాలా పైన గిట్లా గిట్లా అట్లనే గట్టిగాను. ఇంకోటి కట్టాను కడతా. చేసి చూసినా నాకు రాదని చెప్పిన కట్టుడు వచ్చింది. ఈ బీడీలకు ఇది ఒక దండం. నడుములు వస్తుంది. నడుము 2 బీడీలకేనా? 2 బీడీలు 15 బీడీలు చేసిన. ఇంకో
అమ్మాయి ఎక్స్పీరియన్స్ ఏంది రాదు. నువ్వు ఎన్ని రోజులకు నేర్చుకున్నావు? ఏడాది నేర్చుకున్నా. మరి నాకు ఒక్క రోజులో రాదు అని అంటే మీరు ఎందుకు నవ్వుతారు? నేను కూడా ఏడాదికి నేర్చుకొని చేస్తా కదా, అంతే కదా. గుడ్ గల్ అక్క. ఏమో కానీ ఇక సిటీలో కూర్చోవడం తినడం చైర్ మీద కూర్చోవడం వరకే తెలుసు, బీడీల వరకు అయితే నాకు తెలియదు. థ్యాంక్ యూ సో మచ్ నేర్పించినందుకు ఇంతసేపు, కానీ నాకు రాలేదు. నువ్వే గెలిచినావు, నాకైతే రాలేదు. ఆయన గెలిస్తే ఏం రాదు, నువ్వు గెలుస్తావు అనుకున్నా, నువ్వు ఓడిపోయినావు. నేను కోపం వస్తుంది చెయ్యాలని. నేను సరే కానీ థ్యాంక్ యూ, నాకు నేర్పించిన కానీ నాకు రాలేదు. అందులో నేర్పకమని వాళ్ళు అన్నాడు, తంబాకి నాకిన దారం కట్టమన్నా. ఎట్లా నేర్పిస్తా? అవును, నేను కూడా వస్తుందంటే ఏం చేస్తుందట ఇంకా? అయ్యో కాదు, అయ్యో కాదు ఏంటి? ఆగు, తంబాకు వేసినా ఇస్తారా ఏమంటారు? గుట్టింది కాదు గుట్టినావు కదా కుట్టలే. మరి కాల్చిన ఇది ఏమో ఆకన్నారు, తునికాకులే వేసిన ఇట్లా ఇట్లా అన్న దారం కట్టినా బూడిది కూడా రాసుకున్నా, రెండేళ్ళగా అయిపోయింది. చేసిందా లేదా ఒక మాట, ఇది వేసిందా లేదా, ఇది పట్టుకున్నా లేదా, మరి అయిపోయి బీడిలే వేసినా ఇంకేంది. ఇంతసేపు నేర్పించినందుకు థ్యాంక్ యూ సో మచ్. ఇది దారం అవసరం లేదా, కిందికెళ్ళి వస్తుందా? పైసలు వస్తాయి 100 వస్తాయా? 100 వేసి ఎన్ని వస్తాయి? 130 వేలల్లో రావా? రోజుకి ఒకవేళ కూర్చుంటే ఎన్ని చేస్తావు? గంటకి ఎన్ని చేస్తావు? 4 కట్టలు. 4 కట్టలు అంటే ఎన్ని? 200 మినిమం. ఆహా, ఎవరైనా అది, మీ మమ్మీ అని కాదు, ఒక గంటకి 200 బీడీలు చేయొచ్చు అంతేనా? 200 అంటే 100కి ఎంత అన్నారు? 100కి 25 అంటే 50 రూపాయలు. రోజుకి 50 రూపాయలు వస్తాయా? అమ్మ మీరే. ఆహా, ఇప్పుడు గంట సేపు చేస్తే రోజుకి 50 కదా, రోజుకి గంట సేపు చేస్తే ఇంకా ఎక్కువ చేస్తారా? ఎప్పటి నుంచి ఎప్పటిదాకా చేస్తా చెప్పు. అంటే ఇప్పుడు మేము సిటీలలో ఉంటున్నాం, మాకేం తెలియదు. కాలు బీడీలు చేస్తారు అనే తెలుసు, కానీ ఎన్ని పైసలు సంపాదిస్తారు ఏం తెలియదు, ఎంత వస్తాయని. ఎట్లా ఆలోచన వస్తుంది, కష్టం అనిపిస్తుంది, నడుము నొస్తుంది, కాళ్ళు నొస్తున్నాయి, ఇంకా ఈ ఫింగర్స్ కూడా కొంచెం నొస్తాయేమో, ఎక్కువ చేస్తే నొస్తాయేమో నాకు కాదా చెప్పు. కొత్తలా ఇవి చేస్తే ఇట్లా అంటే కొంచెం మీరు కూర్చొని చేస్తున్నారు కాబట్టి గ్రేట్. నేను ఇంతసేపు కూర్చొని ఒక్కడు కూడా చేయకపోయా, వేస్ట్ కదా. సరే ఇంకా నేను చూద్దాము, బీడీలు చేస్తే నాకు చేయనీకి వస్తుందా, మీరు నేర్పిస్తారా అని వచ్చినా, నాకు చేయనీకి రాదు, నేను ఒప్పుకుంటున్నా. ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అయితే వీడియో చేసిన నాకు వచ్చిందా రాలేదా, ఇది సంగతి, ఊర్లో ఇట్లుంటది. సరే మరి బాయ్, నాకైతే బీడీలు చేయనీకి రాలేదు, సారీ.